అల్వాల్ హైటెన్షన్ రోడ్ పంచశీల కాలనీలోని గోదావరి బ్యాంకెట్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పూర్వపు ఎంఈఓల ఆత్మీయ సమ్మేళనం రిటైర్డ్ ఎంఈఓ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్ రెడ్డి, పి సుధాకర్ రెడ్డి, కె రాఘోత్తమ్ రెడ్డి మరియు సంచాలకులుగా రిటైర్ అయిన లక్ష్మారెడ్డి, గోపాల్ రెడ్డి హాజరై సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ఉప సంచాలకులుగా ఉద్యోగ విరమణ పొందిన మస్తానయ్యను మాజీ ఎమ్మెల్సీలు సన్మానించారు. ఈ కార్యక్రమం తెలంగాణలోనే ప్రథమంగా నిర్వహించడం జరిగిందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది రిటైర్డ్ ఎంఈఓలు పాల్గొన్నారు. వెంకటరామరెడ్డి, నాగేశ్వరరావు, హనుమంతరావు మరియు ఎంఈఓల సహకారంతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పి ప్రతాప్ రెడ్డి, హేమనాథ్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ వెంకటేశ్వర్లు, ఏ విజయ తదితరులు పాల్గొన్నారు. సంచాలకుల కార్యాలయంలో మనకు ఆత్మీయుడిగా ఉంటూ మన సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు అందవేసినటువంటి చెయ్యి మా వెంకటగానే కాకుండా జిల్లా విద్యాశాఖాధికారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ముఖ్యంగా ఉద్దేశంతో ఆ కసితోటి ఇలా మా మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహించినటువంటి మిత్రులందరినీ కలుసుకునేటువంటి ఏదో పెద్దలైతే ఉండాలి కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల యొక్క స్థాయిని మేమందరం అనుకుంటుంటివి. ఆ రోజుల్లో జిల్లా స్థాయిలుగా ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని అవగతం చేసుకొని సరి అయినటువంటి పంతాలో ప్రాతినిధ్యం చేయగలిగి మనకు ఆదర్శంగా ఉన్నటువంటి యువకుడైన ఉత్సాహవంతుడు కాబట్టి మన శాసన మండలికి సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ రాఘోత్తమ్ రెడ్డి గారు, ఈ శాసన మండలి సభ్యులు మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 8-9 సంవత్సరాల తర్వాత అతన్ని జతగట్టుకోవడం జరిగింది. ఆయన పనుల ఓపికతోని జవాబు ఇవ్వండి. మనకు అల్వాల్ సర్కిల్ లోపల ఉన్నటువంటి దన్న రామకిషన్ రావు గారు యొక్క ఆలోచన విధానంతో టోటల్గా అప్పుడు ఉన్నటువంటి జిల్లాలు లోపల ఉన్నటువంటి వాళ్ళు గత 25-30 సంవత్సరాల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ తీసుకొని ఒక వేదికగా ఏర్పాటు చేసి ఇక్కడ అంటే మనకు కావాల్సింది విద్యాధికారుల యొక్క ఆత్మీయ సమ్మేళనం. అంటే వాళ్ళు ఎంఈఓస్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని సుమారు ఒక 40-50 మందిని పిలిచి అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల క్రితం పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళను, అందులోపల ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి గారు, రఘుత్తమ్ రెడ్డి గారు, తర్వాత సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రీసెంట్లీ రిటైర్ అయినటువంటి ఉప విద్యా సంచాలకులు మస్తానయ్య గారు, తర్వాత లక్ష్మారెడ్డి గారు డిఓ గారు రిటైర్ అయిన సంవత్సరాల క్రితము పదవి విరమణ పొందినటువంటి ఆత్మీయ మిత్రులు, తర్వాత ఉన్నతాధికారులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్రాంత ఎమ్మెల్సీలు వాళ్ళందరూతో ఒకసారి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు మేమంతా కూడా 30 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా అందరూ సమక్షంలో మేము పనిచేయడం జరిగింది కాబట్టి ఆ పనిచేసిన రోజులలో మాకు కలిగినటువంటి ప్రీతి జ్ఞాపకాలు అందరితో షేర్ చేసుకున్నట్లయితే ఇది ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో మరి మనం అంతే ఇప్పుడు అందరూ ఇంచుమించు 70 క్రాస్ అయినటువంటి వాళ్ళు, 70 సంవత్సరాలు క్రాస్ అయినటువంటి పెద్దలు అందరూ కూడా 30-35 సంవత్సరాల లోపు అనేది ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయి 50 సంవత్సరాల వలె ఉండాలని మున్ముందు భావి జీవితాలు గడపాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రుడు వెంకటరామరెడ్డి గారు, తర్వాత కోరి కుమార్ గారు, వైకుంఠం గారు, తర్వాత సిద్దిపేట నుంచి మైపాల్ రెడ్డి గారు, సంగారెడ్డి నుంచి మైపాల్ రెడ్డి గారు, లోకల్గా
ఉండేటటువంటి కాంగ్రెస్ లీడర్ నాగేశ్వరరావు గారు, తర్వాత మరి వైకుంఠం సార్ ఇలాంటి వీళ్ళందరూ కూడా మాకు జీవితమిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడ్డారు. వారి తోడ్పాటును మేము మరవలేనటువంటివి. అయితే ముఖ్యంగా హనుమంతరావు గారు, ఈ గోదావరి హోటల్స్ యాజమాన్యం వారు మాకు ఈ ఉచితంగా సౌకర్యం కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరి పక్షాన కూడా వారిని అభినందిస్తూ మున్ముందు ఈ కార్యక్రమాలు మా ఉపాధ్యాయ వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీ బ్యాంక్ ఖాతాలో నిర్వహించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తే అందరు కూడా సంతోషపడతారనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన సహకరించిన అందరికీ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇందులో రీసెంట్గా పదవి విరమణ పొందినటువంటి సంచాలకులు మస్తానయ్య గారు పదవి విరమణ 31 జనవరి రోజే ముగించుకున్నందున వారిని గౌరవపూర్వకంగా వారి ఇంత క్రితం మన దగ్గర కూడా విద్యాశాఖ ఆర్జేడీగా పనిచేసింది కాబట్టి గౌరవార్థంగా అందరము అంటే విద్యాశాఖ పక్షాన, ఎస్ఎస్ఏ పక్షాన, మండల